నమస్తే అన్న. నమస్తే. మీరేం చేస్తున్నారు? నేను మున్సిపాలిటీలో. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు, జగన్ గారా? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకన్నా? పథకాలు బాగున్నాయి కదా, అమ్మ ఒడింది, ఆసరా, ఇట్లా పథకాలు భావిస్తున్నారు. రైతు భరోసా. ఇలా పథకాలు ఇస్తే సరిపోతుంది, అభివృద్ధి కూడా చేయాలి కదా. అభివృద్ధి అంటే నిదానంగా డెవలప్ చేసుకోవచ్చు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా అభివృద్ధి చేయలేదు, దానికి మీరేమంటారు? 3 రాజధానులు అంటే ఇప్పుడు ముగ్గురికి సమానంగా ఇది చేయాలని చూస్తున్నాడు కాబట్టి అదే మేలు. 3 డెవలప్ అవుతుంది కదా అది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పుట్టుకడలు ఉన్నాయి. వైసీపీ పార్టీ ఓడిపోతుంది, గెలుస్తుంది అంటారా? చెప్పలేం. ప్రజల నాడి, ప్రజలు ఎట్లా ఇదైతే అట్లా. మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? బుగ్గన్న బుగ్గన్న గారు డెవలప్ కానీ పరిపాలన ఎలా ఉందంటారు? బాగా చేసినాడు, డెవలప్ చేసినాడు. ఈసారి మరి వైసీపీ గెలిపిస్తారంటారు మీరు? మాకైతే బుగ్గన్న కొన్ని బాగానే చేసినాడు, అతన్నే గెలిపించాలనుకుంటున్నాం. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను మీ అంచనా ప్రకారం? ఇంకా మనం చెప్పలేం కదా, స్టేట్ వైడ్గా రావచ్చు 170. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.